హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్కర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో రియల్మీ GT8 ప్రోకి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 12+256GB వేరియంట్ 73,000కు లాంచ్ చేశారు. 16+512GB మోడల్ 79,000కు లాంచ్ చేశారు. ఈ రెండింటికి 5,000 బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. స్టార్టింగ్ రోజు సేల్ స్టార్టింగ్ రోజు ఇది 25 తారీఖు అయితే సేల్ కు రాబోతుంది. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.79 ఇంచెస్ 2K ప్లస్ LTPS AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. 7000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే ఇందులో HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-bit ప్యానెల్. దీనికి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఒక కలర్ వేరియంట్ కి లెదర్ ఫినిష్ తో వస్తే ఇంకొక దానికి మ్యాటిక్ గ్లాస్ ఫినిష్ తో వస్తుంది. అలాగే సైడ్స్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తున్నాయి. అలాగే ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 4.6 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే దాంతో పాటుగా గేమింగ్ కోసం అని స్పెషల్ గా R1 చిప్ ని తీసుకొస్తున్నారు. అలాగే AI కోసం అని చెప్పేసి హైపర్ విజన్ AI చిప్ ని కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. గేమ్స్ ఆడుతున్నప్పుడు హీట్ అవ్వద్దు అని చెప్పేసి 7000 mAh వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ని కూడా ఇస్తున్నారు, కొద్దిగా ఫోన్ ని కూల్ గా ఉంచడానికి. అలాగే దీంట్లో LPDDR5X RAM UFS 4.1 కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ని ఇస్తున్నారు. దీంట్లో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX902 సెన్సార్, అలాగే 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే 200 MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. దీనికి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో 8K 30fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 4K 120fps లో డాల్బీ విజన్ వీడియోస్ ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఈ కెమెరాస్ లో రికో GR అనే కంపెనీతో పార్ట్నర్షిప్ ఉంటుంది. కొద్దిగా కెమెరాలో మంచి క్వాలిటీ ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. అలాగే ఫ్రంట్ 32 MP సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీన్ని ఉపయోగించి 4K 60fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో కెమెరాస్ అన్ని బాగున్నాయి కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇస్తున్నారు. మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇది రియల్మీ UI 7 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+5 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. ఇప్పుడు మనం అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 7, Bluetooth 6.0 టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ NFC ఉంటుంది. 360° NFC అన్నట్లు చెప్తున్నారు. అలాగే IP66, IP68, IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇక్కడ USB జనరేషన్ 2.0 జనరేషన్ తోనే వస్తుంది. కాబట్టి మనం ఎల్గాటో లాంటివి అయితే కనెక్ట్ చేసుకోలేం. అలాగే ఇందులో 25G బ్యాండ్స్ ఉన్నట్లయితే వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఈ ఫోన్ వెనకాల కెమెరా మాడ్యూల్ అయితే చేంజ్ చేసుకునే విధంగా చేస్తున్నారు. అంటే మనకు స్క్వేర్ టైప్ లో అంటే స్క్వేర్ టైప్ లో, లేదంటే సర్కిల్ షేప్ లో అంటే సర్కిల్ షేప్ లో, ఇది 2 విధాల చేంజ్ చేసుకునే విధంగా తీసుకువస్తున్నారు. మరి ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో చూడాలి. మరి ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది డిస్ప్లే బాగుంది. అలాగే మనకు పర్ఫార్మెన్స్ కోసం అని చెప్పేసి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 గేమింగ్ లో ఉపయోగపడుతుందని చెప్పేసి R1 చిప్ ని ఇస్తున్నారు. AI కోసం అని చెప్పేసి ఈ హైపర్ విజన్ AI చిప్ ని ఇస్తున్నారు. కెమెరాస్ కూడా అన్ని చాలా బాగున్నాయి. అలాగే బ్యాటరీ కూడా మంచిగుంది. అడిషనల్ ఫీచర్స్ అన్ని మంచిగానే ఉన్నాయి. అలాగే గేమ్స్ ఆడుతుంటే సిగ్నల్ డ్రాప్ అవ్వద్దని చెప్పేసి 360° యాంటెన్నా సపోర్ట్ కూడా ఇస్తున్నారు. కానీ ఇక్కడ మనకు దీని బేస్ వేరియంట్ 12+256GB వేరియంట్ 73,000 పెట్టారు. కానీ దీన్ని 60,000 దగ్గర తీసుకొచ్చుంటే
చాలా బాగుండేది. ప్రైస్ మరీ ఎక్కువైంది అని అనిపిస్తుంది. ఇక్కడ 73,000 కంటే 60,000 బడ్జెట్లో వచ్చుంటే మంచిగుండేనైతే నా అభిప్రాయం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.